హాయ్ అండి. ఈరోజు మనం శివుడికి సతీదేవికి వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఆ బ్రహ్మదేవుడి ఆశీస్సుల వల్ల దక్షుడు ఈ భూమిపై జన్మిస్తాడు. దక్షుడికి కుమార్తెగా సతీదేవి జన్మిస్తుంది. ఆ సతీదేవి ఒకరోజు కైలాసానికి వెళ్ళి శివుడిని చూస్తుంది. తాను ఎప్పుడైతే శివుడిని చూస్తుందో శివుడినే వివాహం చేసుకోవాలని తలపిస్తుంది. ఇదే విషయం దక్షుడికి చెప్పగా దక్షుడు దానిని నిరాకరిస్తాడు. అయినా సరే తండ్రి మాట కాదని శివుడిని వివాహం చేసుకోవడానికి సతీదేవి బయలుదేరుతుంది. అక్కడికి దక్షుడు తన భటులను పంపించి ఆమెను అడ్డగిస్తాడు. ఆ సమయంలో స్వయంగా శివుడి వాహనమైన నంది వచ్చి ఆమెను పైన ఎక్కించుకొని కైలాసానికి తీసుకొని వెళుతుంది. ఆ కైలాసంలో సతీదేవి శివుడి గురించి తపస్సు చేయాలని అనుకుంటుంది. అలాగే తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ తపస్సుతో ఆమె శరీరంపై మంచు అంతా పేరుకొనిపోయి ఉంటుంది. అయినా కూడా పట్టించుకోకుండా తపస్సు చేస్తూనే ఉంటుంది. నా తపస్సుని శివుడు మెచ్చలేదా, ఇంకా ప్రత్యక్షం కావడం లేదు అని రోదిస్తూ ఉంటుంది. ఆ వేదనతో కళ్ళు తెరిచేసరికి శివుడు తన ముందే ప్రత్యక్షమవుతాడు. దేవి, నీకోసం నీవు తపస్సును ఆరంభించిన రోజు నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను. నీవు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని నీకోసం వేచి ఉన్నాను అంటాడు. అప్పుడు సతీదేవి, స్వామి, నన్ను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా అని అడుగుతుంది. ఈ మాట కోసమే ఎన్నో యుగాలుగా వేచి ఉన్నాను అని శివుడు సతీదేవితో అంటాడు. నేను నిన్ను వివాహం చేసుకుని నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మాట ఇస్తాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు మంత్రాలు చదువుతూ ఉండగా స్వయంగా శ్రీ మహావిష్ణువే ఒక అన్నల సతీదేవికి కన్యాదానం చేసి వివాహం జరిపిస్తాడు. ఆ శివయ్య ఆశీస్సుల కోసం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.